ఆషాఢమాస బోనాల ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల దేవాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. సిటీలోని ప్రతి గల్లీ నిలపాటు వేపకు తోరణాలతో కలకలలాడుతున్నది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తి పాటలతో ఆలయాలు మార్మోగనున్నాయి. ప్రతి ఏడాది ఆషాఢమాసం తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండ జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు పచ్చికుండతో తొలి బోనం సమర్పించడంతో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముందుగా రేపు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు, ఆ తర్వాత జూలై 21న సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవాలు, 22న రంగం కార్యక్రమం, జూలై 28న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు, చివరిగా ఆగస్టు 4న మళ్లీ గోల్కొండ జగదాంబిక, మహంకాళి అమ్మవారికి చివరి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి దేవాలయంలో బోనాలు ముగిసిన మరుసటి రోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి దేవాలయం అతి పురాతనమైనది. కాకతీయులు, తానిషాల కాలం నుంచి ఇక్కడ అమ్మవార్లు పూజలు అందుకుంటున్నారు. అందుకే ఇక్కడ తొలి బోనం సమర్పించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. మొదటగా రేపు లంగర్ హౌస్ చౌరస్తా నుంచి బోనాల జాతర ఉత్సవం షురూ అవుతోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఊరేగింపుగా గోల్కొండ దేవాలయానికి చేరుకుంటారు. తొలి బోనం నుంచి చివరి బోనం వరకు నెలపాటు ప్రతి ఆదివారం, గురువారం గోల్కొండ అమ్మవార్లకు 9 రకాల పూజలు నిర్వహిస్తారు. గోల్కొండ బోనాల అనంతరం బల్కంపేట ఎల్లమ్మకు రెండో బోనం సమర్పిస్తారు. జూలై 8న ఎదుర్కోలు, 9న అమ్మవారి కళ్యాణం, 10న రథోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారి కళ్యాణం రోజున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.